శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే అగజానన పద్మార్కం గజానన మహార్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతం ఉపాస్మహే. ఓం గం గణపతయే నమః. ఓం శ్రీమాత్రే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. నా పేరు వాడ్రేవ్ ఆదినారాయణరావు శర్మ, సిఎంఏ, క్వాలిఫైడ్ సిఎంఏ అండ్ ఎంఏ అస్ట్రాలజీ అండ్ వాస్తు అండి. సిఎంఏ అంటే ఐసోడబ్ల్యూ అనుకునే వాళ్ళం ఇదివరకు అనేవారు, సిఏ సిఎంబి అంటాం కదా అది. సరే, అదొకటి పక్కన పెడితే ముఖ్యంగా ఇప్పుడు మనం 31 తారీఖు నుంచి ఆగస్టు 31 నుంచి 6వ తారీఖు సెప్టెంబర్ వరకు మనం జాతకాలు చెప్పుకుంటున్నామండి. అంటే ఈ వారం రోజులు ఎలా ఉండబోతుందో తెలుసుకుందాం. ముఖ్యంగా నా ఫోన్ నెంబర్ చెప్పడం మర్చిపోయిన ఇందాక 7075389589 7075389389 789 రైజింగ్ నెంబర్ అని. సరే, అది పక్కన పెడతారండి. మీకు కనుక మీ జాతకాలు తెలుసుకోవాలనుకుంటే మీరు మా ఆది ఆస్ట్రాలజీ సంప్రదించండి. ఎవరు కూడా ఉండరు అంటే చాలామంది మోసం చేస్తున్నారట. నేను డైరెక్ట్గా నేనే ఫోన్ లిఫ్ట్ చేస్తా, మాట్లాడతా. దానివల్ల ఏమవుతుందంటే డైరెక్ట్ కాంటాక్ట్ ఉంటుంది. మీరు ఏమైనా చెప్పదలుచుకుంటే చెప్పచ్చు. ఒకవేళ నేను ఇలా షూట్స్లో ఉంటాను, జనరల్గా ఆల్మోస్ట్ అలా షూట్స్లో ఉంటాను. మీరు నాకు మెసేజ్లు పెట్టండి. పెడుతూ ఉంటే నేను మీకే ఫోన్ చేసి మీ యొక్క ఏం కావాలి, మీ యొక్క రిక్వైర్మెంట్స్ ఏంటి అని కనుక్కుంటా. సరేనండి. ఇప్పుడు మనం 3 ఆగస్టు నుంచి సెప్టెంబర్ 6 వరకు ఎలా ఉంటుందో తెలుసుకోబోతున్నాం. ధనుర్రాశి వారికి ఈ వారం మొత్తం కూడా చాలా బాగుంది. ముఖ్యంగా చంద్రుడు ఉండడం వల్ల 2nd and 3rd డేట్స్లో ఉండడం వల్ల, గజకేసర యోగంలో ఉండడం వల్ల ప్రముఖమైన వ్యక్తులతో పరిచయాలు ఉంటాయండి. విదేశీ వ్యక్తులతో పరిచయాలు, మీకు చాలా నేమ్ అండ్ ఫేమ్ కలగవారుగాను ఉండడము, ప్రముఖమైన వ్యక్తులు అంటే అలాగనమాట. పైగా మీకు బాగా గౌరవ మర్యాదలు దక్కడము, సూక్ష్మ బుద్ధి ఉండడము, తెలివితేటలు ఎక్కువ ఉండడము, బాగా బలం కలవారుగా ఉండడము, అలా అంతేకాకుండా అశ్వాలు రైడీ చేయడము, అశ్వాల మీద ఎక్కడము, అశ్వాల మీద కోర్సెస్ చేస్తారు సార్. అశ్వాల్లో గుర్రాలకు సంబంధించిన వ్యవహారాలు ఉంటాయి మీకు అలాగా సంబంధించిన ఉంటాయండి. ఫైనాన్షియల్ సంబంధించిన దాంట్లో ఏ ఇబ్బంది పడరు. పైగా ఫారిన్ కంట్రీస్ వెళ్ళడానికి కూడా అవకాశాలు ఎక్కువ ఉంటాయి చని వలన. రీజన్స్ కూడా చెప్తాను నేను. సో అదొకటి, బాగా మీకు విదేశాలు వెళ్ళడానికి అవకాశం ఉంది. ఏదేమైనా రాహు ప్రభావం, చంద్ర ప్రభావం వల్ల కూడా మీకు ఎక్కువగా ప్రయాణాలు చేస్తారు. షార్ట్ జర్నీస్ అనేది అధికంగా చేసేస్తుంటారు. ముఖ్యంగా మీ చెల్లెళ్ళు కలుస్తారండి. వాళ్ళకి ఆభరణాలు కానీ వస్తువులు కానీ మీరు కొని ఇవ్వడానికి అవకాశం ఉంది. వాళ్ళకి ఏం కావాలో అనేది ఫైనాన్షియల్ స్టేటస్ చూస్తారు. దగ్గర ప్రాంత ప్రయాణాలు చేస్తుంటారు. ఒక పని ఏది కూడా మధ్యలో వదిలిపెట్టరు. కంటిన్యూస్గా బాగుంటుంది. శ్రద్ధ ఎక్కువ. 6వ తారీఖున మీకు బహుశా శుభవార్తలు, మంచి శుభాలు జరగడానికి అవకాశం ఉంది. 4వ భావంలో శనీశ్వరుడు మంచివాడు కాదు. కుజ దృష్టి కూడా ఉంది కాబట్టి చిన్న ఆపరేషన్స్ జరగడానికి మీ మదర్ గారికి అవకాశం ఉంది. మీకు నీటి గంట ఉండడానికి అవకాశం ఉంది. పాదాలకు సంబంధించిన దెబ్బలు తగలడానికి అవకాశం ఉంది. కొంచెం జాగ్రత్తగా ఉండండి. గబుక్కని వెళ్తూ రాయి తగులుతుందండి, చిన్నదా రాయి, అది గబుక్కని బ్లడ్ కనిపిస్తుంది. సింపుల్గా మనము పసుపు రాస్తాం, ఇది చేస్తాం, యాంటీబయాటిక్ సంబంధించిన వ్యవహారాలు చేస్తాము, ప్రాబ్లమే కాదు. కానీ చదువు విషయంలో మాత్రం ఇబ్బంది పడతారండి. తల్లిగారికి ఏమాత్రం బాగోదు ఆరోగ్య విషయంలో. అంతేకాకుండా రైతులు కూడా సకాలంలో వర్షాలు పడకపోవడం మాత్రం ఏదో వాళ్ళకి సాటిస్ఫాక్షన్ ఎక్కువ ఉండదు. సంతానం విషయంలో మాత్రం ఏమాత్రం ఇబ్బంది పడరు. సంతాన భాగ్యత, సంతాన అభివృద్ధి బాగా ఉంటుంది ధనుర్రాశి వాళ్ళకి. ఏదేమైనా మీకు సప్తమ స్థానంలో గురుడు ఉండడం వల్ల, చంద్రుడి యొక్క దృష్టి ఉండడం వల్ల భార్యాభర్తల యొక్క అనురాగం ఎక్కువ ఉంటుంది, అదృష్టం ఎక్కువ ఉంటుంది. సప్తమ స్థానం కళత్ర స్థానం అని అదృష్ట స్థానం అంటాం కదా. ఈ అదృష్టం భార్యాభర్తల వల్ల వస్తుంది. అది వ్యాపారాలు కూడా బాగా చేస్తారండి. పైగా 6వ ఇంటి వాడు 8వ ఇంట్లో ఉండడం తప్పు. యాక్చువల్గా శుక్రుడు అష్టమంలో తప్పు. అష్టమంలో 6వ భావంలో శుక్రుడు తప్పు. 6వ భావంలో శుక్రుడును, అలాగే 8వ భావంలో చంద్రుడు తప్పండి. ఇప్పుడు 8వ భావంలో మీకు చంద్రుడు శుక్రుడు ఉన్నాడు కాబట్టి జనరల్గా ఏం చేస్తాడంటే శుక్రుడు మంచి ఫలితాలు ఇవ్వడం, కానీ ధనప్రాప్తిని కలిగిస్తాడు. ఎక్కువ జీవించినంతకాలం ధనప్రాప్తి ఉంటుంది. అసౌకర్యంగా ఉండడానికి అవకాశాలు ఉన్నాయి. మీకు హెల్త్ ఇష్యూస్ రావడానికి అవకాశం ఉంది. భాగ్యస్థానంలో రఘుబుధుడు, వీళ్ళొక్కడు చాలండి. రఘుబుధుడు భాగ్యస్థానంలో ఉండి కేతుతో ఉన్నారంటే యాక్చువల్గా తండ్రి గారికి బాగుంటుంది. ఆయనకి ఆయుర్దాయం ఎక్కువ. తండ్రి గారిని విదేశ ప్రాప్తి, మీరు బహుశా విదేశాలు తీసుకెళ్తారని చూడండి. అది నాన్నగారు వస్తారు మేము చూడడానికి. అలాగే రఘుబుధుడు కాంబినేషన్ వల్ల బుధాదిత్య యోగం బ్రహ్మాండంగా ఉంది. వలన మంచి చదువులు చదువుకోవడం కోసము డాక్టర్స్ అని, ఇంజనీరింగ్ విద్య అని, ఎంఎస్ఎల్ అంటాం కదా, మీరు విదేశాలు వెళ్తారు. అక్కడ సౌఖ్యంగా ఉంటుంది. తండ్రి గారికి బాగుంటుంది. అలాగే రఘుబుధుడు ఉండడం వలన ఫైనాన్స్ రంగంలో ఉన్న వారికి, విద్యా సంస్థలో ఉన్న వారికి బాగా వాళ్ళకి డెవలప్మెంట్స్ ఎక్కువ ఉంటాయండి. ఫైనాన్స్ రంగం కాబట్టి బ్యాంకింగ్ కూడా
వాళ్ళు బాగుంటుందండి. రవిబుధుల ఫైనాన్స్ ఎప్పుడు బాగుంటుంది. అంతేకాకుండా రవిబుధుల వలన మీరు చాలామంది మీ దాంట్లో ఆస్ట్రాలజీ సంబంధించిన విద్య వస్తుంది. ఆస్ట్రాలజర్స్ ఉన్నారు, చక్కటి వాళ్ళకి సౌకర్యం బాగుంటుందండి. ఏదైనా ప్రొఫెషనల్గా కుజుడు 10th భావంలో ఉన్నప్పటికీ శని చూస్తున్నాడు కాబట్టి రియల్ ఎస్టేట్ సాఫ్ట్వేర్ రంగ ఉద్యోగస్తులకి, గవర్నమెంట్ రంగంలో పనిచేసే వారికి మాత్రము అదృష్టం కలిసి రాదండి. స్లోగా డెవలప్మెంట్స్ ఉంటాయి. సాఫ్ట్వేర్ రంగ ఉద్యోగస్తులకి ఉద్యోగంలో భద్రత తక్కువ. ఏదేమైనా మీ రాశి వారికి, ధనురాశి వారికి ముఖ్యంగా చెప్పాల్సిన సూచన ఏంటయ్యా అంటే శనీశ్వరుని పూజించడం వల్ల, అమ్మవారికి ఆరాధన చేసుకోవడం వల్ల, ముఖ్యంగా సుబ్రహ్మణ్య స్వామిని పూజించడం వల్ల సుఖప్రాప్తి, ఆనందోత్సవాలతో ఉండడానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయి. పరిహారాలండి. మన పరిహారాలు అంటే ఏంటి అంటే రెమెడీస్ అంటే ఏంటి, అసలు ఏం మన ప్రాబ్లమ్స్ ఏమైనా ఉంటాయి అంటే రెమెడీస్కి పరిహారాలు అంటే అర్థం ఏంటంటే మనకి ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటాయి, గ్రహాల వల్ల ప్రాబ్లమ్స్ ఉంటాయి, మనం ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనేది చెప్తూ ఉంటాం అనమాట. దాన్ని రెమెడీస్ అంటూ ఉంటాం. ముఖ్యంగా మేషరాశి నుంచి మీనరాశి వరకు కూడా ముఖ్యంగా అన్ని గ్రహాలు కూడా అద్భుతం, గ్రహాలు బాగున్నాయి కదండి. శనీశ్వరుడి వల్ల కొన్ని రాశుల వారికి, కుజుడు వల్ల కొన్ని రాశుల వారికి చాలా ఇబ్బందికరంగా ఉంది ఈ వారం మొత్తం. సో మనం అన్ని రాశుల వారు చేయవలసిన పూజలు ఏమిటాయి అంటే రెమెడీస్, జాగ్రత్తలు ఏంటంటే ముఖ్యంగా రావి చెట్టును చూశారు ఎప్పుడు మీకు తెలుసు. రావి చెట్టు దగ్గర ప్రదక్షిణ చేసేవారికి, అలాగే రావి చెట్టు దగ్గర మరి దగ్గర చెట్టు దగ్గర కాదండి, కొంచెం దూరంలో దీపారాధన చేసేవారికి, అలాగే రావి చెట్టుని పూజ చేయడం అంటే మీకు తెలుసు. అంటే దీపారాధన చేయడము, ప్రదక్షిణ చేయడము, నైవేద్యం చేయడం వలన శనీశ్వరంలో వచ్చే దోషాలు బాగా తగ్గుతాయండి. అలాగే రావి చెట్టులో బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ఉంటారని మనం గురువుగారు చెప్పారు కదా, మనం చదువుకున్న చాలా చోట్ల. కానీ రావి చెట్టును పూజించడం వల్ల శనీశ్వర దోషం తగ్గుతుంది. అలాగే దత్తాత్రేయ స్వామి వారిని పూజించడం వల్ల, గణపతి సత్యనారాయణ స్వామీజీ గారు అంటున్నాం మన గురువు గారు, ఇలాగ ఎవరి ఇష్టం వాడదండి. దత్తాత్రేయ స్వామి వారు కానీ, అయితే షిరిడి సాయిబాబా ఆయన యొక్క మహత్యం, ఆయన పూజించడం వల్ల కానీ, అలాగే సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని పూజించడం వల్ల కానీ, ఇలాగా మనకి ఏ దేవుడి ఇష్టం ఉంటే ఆ దేవుడిని పూజించడం వలన, ముఖ్యంగా అమ్మవారు దుర్గా అమ్మవారు ఆమెను పూజించడం వల్ల, అంతేకాకుండా నిత్య సంతోషి అమ్మవారిని అధికంగా పూజించడం వల్ల ఎటువంటి కష్టాలు ఉన్నా సరే నిత్యము సంతోషంగా ఉంటాం. అంతే కదండి. గాయత్రి మంత్రం చేసే వాళ్ళకి, తల్లిదండ్రులని ప్రేమగా చూసేవాళ్ళకి, అస్తమానం తల్లిదండ్రులను తిడుతుంటాం మనం అంటే నేను కాదు, తల్లిదండ్రులు తిడుతూ ఉండకూడదు, మనం ఏదో పోటుగా అన్నట్టుగా. తల్లిదండ్రులని వాళ్ళ యొక్క దూషణ మనం తగలకూడదు, పిల్లలకి దూషించకూడదు. తల్లిదండ్రులు మనం దూషించకూడదు, మన ప్రభావం వల్ల వాళ్ళు మనం దూషించకూడదు అని తల్లిదండ్రులు జాగ్రత్తగా ప్రేమగా చూసుకున్న వారికి, అలాగే వృద్ధులకి, అనాథాశ్రమంలో సేవ చేసేవారికి, అలాగే టెంపుల్స్లో మనం సేవ చేస్తూ ఉంటాం కదండి, ఊడటము, సేవ చేయడము, ఎక్కడైనా పడిపోయిన వస్తువులు తీసుకెళ్ళి డస్ట్బిన్ ఇవి ఉంటాయి సేవ. అటువంటి వారికి శనీశ్వరుడు కాపాడుతాడు. ముఖ్యంగా శివుడు కాపాడి ఎటువంటి గ్రహాల వల్ల దోషాలు లేకుండా అమ్మవారి సహితంగా మిమ్మల్ని శివుడు ప్రత్యేకంగా బాగా కాపాడడం వల్ల ముందంజలో ఉంటాడు. కాబట్టి శివుడు అభిషేకాలు చేసుకోవడం వల్ల, ముఖ్యంగా తిరుపతి అంటే అటువంటి వెంకటేశ్వర స్వామి వారి ఆరాధన చేసుకోవడం వల్ల కూడా అద్భుతమైన ఫలితాలు మీకు బాగా ఉండడానికి అవకాశాలు ఉన్నాయి.